ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమునకు మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనందరం ఒక కుటుంబంగా కలిసి ఆయనను స్తుతించడానికి, ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న ఈ భాగ్యమును బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానాన్ని ఈరోజంతా దేవా ఈ వాగ్దానం నాకు ఇచ్చారు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థించి పట్టుదల కలిగి వాగ్దానాన్ని మరలా నోటితో పలుకుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే తప్పక ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబోతోంది. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి విశ్వసించండి, దేవుని కార్యములు చూడబోతున్నారు. మీకేమైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను గురించి ప్రతిదినము భారం కలిగి ప్రార్థిస్తున్నాము. మన ప్రార్థనలు ఎప్పటికీ నిరర్థకం కావు. మనకన్నిటికీ ఆయన జవాబిస్తాడు. సమయం రాబోతోంది. దేవుని కార్యములు పొందుకునే దినము దేవుడు త్వరలోనే మీకు ఇవ్వబోతున్నాడు. విశ్వసించండి, దేవుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆమేన్. చూడండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఒక మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన చేయలేనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ప్రతి విషయాన్ని కూడా ఆయన సాల్వ్ చేయగలరు. అది చిన్నదైనా లేక పెద్ద సమస్య అయినా మీకు అసాధ్యమైనది ఏది ఉందో అది ఆయనకు సాధ్యమే. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనంలో ఆయన సెలవిస్తూ ఉన్నారు, నేను సర్వశక్తి గల దేవుడను అని. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడనని. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఈ సృష్టి అంతటికీ కూడా ఆయన అధిపతి. అందువల్ల ఈ సృష్టి అంతా ఆయనకు లోబడుతోంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి మనం చదివితే ఆయన లేకుండా ఏదీ కలుగలేదు, సమస్తము ఆయన మూలంగా కలిగిన అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అవును, ఈ లోకంలో సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ భూమి, సముద్రాలు, కొండలు, గుట్టలు, లోయలు, ఈ సృష్టి అంతా కూడా ఆయన మూలంగానే కలిగింది. ఈ సృష్టి అంతటిని కూడా ఆయనే నిర్వహిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ సృష్టిలో ఏది కూడా ఆయనకు అసాధ్యమైంది కానీ ఆయన చేయలేంది కానీ లేనే లేదు. దేవుని బిడ్డలారా, ఈ సర్వ సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు నీ జీవితంలో కూడా సమస్తాన్ని చేయగలరు. ఆయనకు అసాధ్యం అనేదే లేదు. ఆయన చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి కూడా ఆయన నిన్ను విడిపించగలడు. నీకు అసాధ్యమైనవి అనేకమైనవి ఉండొచ్చు, నీవు చేయలేనివి అనేకమైనవి ఉండొచ్చు. అయితే నీవు చేయలేని వాటిని ఆయన చేతుల్లో పెట్టినట్లయితే ఆయన దానిని సాధ్యపరచగలడు, ఆయన దాన్ని చేయగలడు. ఇక్కడ నాకు అసాధ్యమైంది ఏది లేదు అని దేవుడు శారాతో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే శారా వృద్ధాప్యంలో ఉంది. నేను నీకు బిడ్డల్ని ఇస్తాను అన్నప్పుడు శారా నవ్వుతుంది, ఈ వయసులో నాకు బిడ్డలు కలుగుతారా అని. అప్పుడు దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, తిరిగి ఈ సమయానికి నువ్వు బిడ్డను కలిగి ఉంటావని వాగ్దానం చేశారు దేవుని బిడ్డలారా. అవును, మనుషుల పరంగా చూస్తే
90 సంవత్సరాల వృద్ధురాలకు బిడ్డలు పుట్టడం అనేది అసాధ్యమే. మనుషులకు అసాధ్యమే, డాక్టర్స్కి అసాధ్యమే, ఈ సృష్టి అంతటికీ కూడా అసాధ్యమే కావచ్చు. కానీ సృష్టికర్తకు మాత్రము అది అసాధ్యం కాదు. శారాను సృష్టించిన దేవునికి తనకు బిడ్డలనివ్వడానికి అసాధ్యం కాదు. తన గర్భం తెరవడానికి ఆయనకు అసాధ్యం కాదు. ఈ లోకంలో సృష్టి అంతటిని సృష్టించి మనుషులమైన మనలను సృష్టించి మనకు జీవితాన్ని ఇచ్చి మనలను నడిపిస్తూ ఈ సృష్టిని నిర్వహిస్తూ ఉన్న దేవునికి నీ గర్భాన్ని తెరవడం అసాధ్యం కాదు, నీకు బిడ్డలనివ్వడం అసాధ్యం కాదు. ఆయన ఏదైనా చేయగలరు. ఆయన సృష్టిని శాసించగలరు, సృష్టిలో దేనినైనా మార్చగలరు. కాబట్టి ఈ ఉదయాన్ని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీ సమస్యలను గురించి బాధపడుతూ నేను వీటి నుండి విడుదల పొందలేను, ఇవి నా నుండి నేను తీసివేసుకోలేను, నాకు అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావా? ఎంత మాత్రం భయపడద్దు. సాధ్యపరిచే దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఈ లోకంలో. సృష్టిని శాసించగలిగిన శక్తి ఆయనకుంది. ఆయన నీ జీవితాన్ని శాసించగలడు, నీ కుటుంబాన్ని శాసించగలరు. ఆయన నీ ఆర్థిక పరిస్థితులను శాసించగలరు, నీ అనారోగ్య పరిస్థితులను ఆయన శాసించగలరు, నీ అశాంతిని, అసమాధానాన్ని ఆయన శాసించగలరు. నీ కుటుంబంలో ఏదైతే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఏ బాధ అయితే నీ హృదయంలో ఉందో, ఏ వేదనతో నువ్వు నిండిపోయి నా జీవితం ఇక ఇంతే అని అనుకుంటున్నావో, ప్రతిదాన్ని కూడా ఆయన శాసించగలిగిన సృష్టికర్త. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని సృష్టికర్త చేతులకు అప్పగించుకుంటావా? నీ జీవితంలో విడిచిపెట్టలేని పాపము, నీ కుటుంబంలో ఎవరైనా విడిచిపెట్టలేని వ్యసనాలతో బాధపడుతూ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారేమో, ఆ విషయం నీకు అసాధ్యమై ఉండొచ్చు. కానీ సృష్టికర్తకు అసాధ్యం కాదు, దానిని ఆయన చేయగలడు. నీ అనారోగ్యము నీవు తీసుకోలేకపోవచ్చు, కానీ సృష్టికర్త తీయగలడు, ఆయనకు సాధ్యమే. నీ బంధకాలు నీవు తెంచుకోలేవు, కానీ అసాధ్యమైనది లేని సృష్టికర్త అయిన దేవుడు వాటిని తెంచివేసి నీకు విడుదలనివ్వగలడు. నీకు ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ నీవెంత మాత్రము కృంగిపోవద్దు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని నమ్ము, ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. రోజంతా వాగ్దానాన్ని రిపీట్ చేస్తూ, అయ్యా నా జీవితంలో నెరవేర్చావు, నాకు అసాధ్యమైన విషయాలను మీరు సాధ్యపరిచారయ్యా అని ప్రార్థించు. నీ సమస్య చిన్నదైనా, అది ఎంత పెద్దదైనా, నీ అనారోగ్యము చిన్నదైనా లేక పెద్దదైనా, ఏదైనా సరే, నీ సమస్య ఎటువంటిదైనా నా దేవుడున్నాడు, నా సమస్తమును ఆయనే చూసుకుంటారు. ఆయనకు ప్రతిదీ సాధ్యమే, ఇక నేను భయపడనని పూర్తిగా దేవునిపై విశ్వాసం ఉంచు. నీ విశ్వాసమే నిన్ను లేవనెత్తుతుంది, నీ జీవితంలో అద్భుతాలు చేయబోతుంది. సృష్టికర్త అయిన దేవుడు నీ జీవితంలో ప్రతి దాన్ని కూడా సాధ్యపరచబోతున్నాడు. కాబట్టి ఈరోజు సృష్టికర్త మీద ఆధారపడు. సృష్టికర్త, నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా అని పూర్తిగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించు. నీ సమస్యలన్నిటినీ దేవుని చేతుల్లో పెట్టు. కలవరపడద్దు. సృష్టికర్త ఎందు విశ్వాసం ఉంచు. ఆయన నీ జీవితాన్ని మార్చబోతున్నాడని నమ్ము. ఆయన నీ జీవితాన్ని, నీ పరిస్థితులన్నిటినీ మార్చబోతున్నాడు. జరుగునని మేమనుకోనని భయకార్యములు నీవు చేయగా, జరుగునని మేమనుకోనని భయకార్యములు నీవు చేయగా, అన్యజనులు కలవరింతురు దిగి వచ్చేదవుగా, అన్యజనులు కలవరింతురు దిగి వచ్చేదవుగా, గగనము చీల్చుకొని దిగి వచ్చేదవు నీవు, గగనము చీల్చుకొని దిగి వచ్చేదవు నీవు. తన కొరకు కనిపెట్టు వారికి కార్య సఫలము చేయు దేవుడు, తన కొరకు కనిపెట్టు వారికి కార్య సఫలము చేయు దేవుడు. నీవు తప్ప ఎవని నిన్నడు చూచియుండ లేదుగా,
వచ్చెదవు నీవు. నీదు సన్నిధి పర్వతములు తత్తరిల్లుగాకను. గగనము చీల్చుకొని దిగి వచ్చెదవు నీవు. గగనము చీల్చుకొని దిగి వచ్చెదవు నీవు. ఒక్క నిమిషం మోకరించినట్లయితే అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని సెలవిస్తున్నారయ్యా. ఈ లోకంలో ఎవ్వరూ ఆ మాట మాతో చెప్పలేరు. ఏ శక్తి ఆ మాట మాతో చెప్పలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న శక్తులన్నిటినీ మించిన శక్తి నీది. ఈ లోకాన్ని, సృష్టిని మించిన సృష్టికర్తవు. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. అసాధ్యమైనది లేని వాని చేతిలో మా జీవితాన్ని పెడుతున్నాం ఈరోజు. తండ్రి, మా ఆత్మీయ కుటుంబం అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో అనేకమైన అసాధ్యములైనవి ఉన్నాయి. ఇది నేను చెయ్యలేను, నాకు అసాధ్యమని అనుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రతి దాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని నీ చేతులు పెడుతున్నాను. నైనా, జీవితాలను మార్చగలిగిన శక్తి నీకుంది. ఈ సృష్టిని శాసించగలిగిన వాడవు. ప్రతి వ్యక్తిని శాసించగలవు, ప్రతి సమస్యను శాసించగలవు. తండ్రి, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో వారికి ఆటంకంగా ఉన్న ప్రతి సమస్యను శాసించండి అయ్యా. అద్భుతకరమైన విజయం దయచేయండి. ఆర్థిక బంధకాలను విడిపించండి. పాపపు బంధకాల నుండి విడిపించండి. వ్యసనాల నుండి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, అనారోగ్యం నుండి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, ఆర్థిక బంధకాల నుండి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, కోర్టు కేసుల నుండి విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. జైలు బంధకాల నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. నైనా, అనేక మంది బిడ్డలు ఉద్యోగుల సమస్యలతో సతమతమైపోతున్నారు. ఉద్యోగ సమస్యలను విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, ఉద్యోగలేమి నుండి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, గర్భఫలలేమి నుండి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, వివాహాలేమి నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. వ్యాపారంలో సమస్యలను విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, వ్యవసాయంలో సమస్యలను విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, ఏ విషయంలో వారు ఓడిపోతూ వస్తున్నారో, ఏది వరకు అసాధ్యంగా ఉందో ప్రతి విషయం కూడా ఈరోజే మీరు సాధ్యపరచండి అయ్యా. సృష్టికర్త, నూతన సృష్టి ప్రతి జీవితంలో జరిగించండి. నూతన కార్యములు ప్రతి జీవితంలో జరిగించండి. నూతన అభిషేకంతో నింపండి. నూతన జీవితాలు దయచేయండి. నూతన పరిస్థితులను ఏర్పాటు చేయండి. తండ్రి, నీకు వందనాలు. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారి జీవితాల్లో వారు ఏవైతే కోల్పోతున్నారో, పోగొట్టుకున్నారో ప్రతి విషయంను తిరిగి రెస్టోర్ చేయండి. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మీరు తోడుగా ఉండి వారి ప్రతి పరిస్థితిని కూడా మార్చివేసి ప్రతి జీవితంలో నూతన సృష్టి జరిగించి శాంతితో, సమాధానంతో నింపండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి దినాలు జరుపుకుంటున్న వారిని చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. నూతన కార్యములతో, నూతన జీవముతో, నూతన ఆశీర్వాదాలతో, నూతన బలముతో, నూతన ఆరోగ్యముతో, నూతన ఆత్మవరాలతో, నూతన ఆత్మశక్తితో నింపి ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. మీకు అనుకూలమైతే తప్పక ఈ వాక్యాన్ని సమస్యల్లో, శోధనలో, బంధకాల్లో ఉన్న వారందరికీ షేర్ చేయండి. స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.